దుష్ప్రచారాలు తప్ప అంతకు మించి వేరేది ఏం లేదు. అంత సవ్యంగా నడుస్తూ ఉంది. రైట్. వాసుదేవ్ రెడ్డి గారు అంటే కరీంనగర్ సెంటిమెంటు మళ్ళీ ఒకసారి కరీంనగర్ వేదికగా మీరు ఇవాళ సభ నిర్వహించారు. కానీ ఒక పక్కన పథకాలు అమలు చేసేటువంటి ఆల్రెడీ కొన్ని 6 పథకాల్లో ఇప్పటికే 4-5 పథకాలు, జీరో కరెంటు బిల్లు కావచ్చు, 500కి గ్యాస్ కావచ్చు, ఆర్టీసీ బస్సుల ఫ్రీ బస్సులు కావచ్చు, తాజాగా భద్రాచలంలో ప్రారంభమైనటువంటి ఇళ్ళ సంబంధించింది కావచ్చు, ఇవాళ వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చేటువంటి అంశాలు కానీ వీటిలో ఏవి కూడా మీరు నిరాకరిస్తున్నారా? ప్రభుత్వం అన్ని హామీలు తొంగలో తొక్కింది అనేటువంటి కామెంట్ ఇవాళ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రెండోది మేడిగడ్డ గురించి కూడా దాంట్లో చాలా చిన్న పార్ట్ దాన్ని పట్టుకొని ఇద్దరు రాద్ధాంతం చేస్తున్నారు, సొయ్యలేదు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చే సొయ్యలేదు అనేటువంటి కామెంట్ కూడా చేశారు. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు, అదేవిధంగా ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ మీరు చెప్పిన అంశాల్లో ప్రధానంగా సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ మేము ఏమంటున్నామంటే మా నాయకుడు ఇప్పటిదాకా మీరు కూడా చెప్పారు, మా నాయకుడు కరీంనగర్ సభా వేదిక నుంచి వెళ్ళి అబద్ధాల పునాదుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ అబద్ధాలను బేస్ చేసుకుని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో మేము ఇచ్చినవి వారే ఖాతాలను వేసుకున్నారు. వారు చేసింది ఏం లేదండి. ఇవాళ మేము ఏమడుగుతున్నామంటే మీరు 6 గ్యారంటీలు 5 అయిపోయినాయి అంటున్నారు. మేమేమంటున్నంటే మీరు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు దాగి ఉన్నాయి. ఆ 13 అంశాలలో మీరు చేసినవి పైసలు డైరెక్ట్ ఇవ్వకుండా చేసిన కార్యక్రమాలే ఉన్నాయి, కానీ మిగతాయి లేవు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీరు వడ్డీ లేని రుణాల గురించి ఇవాళ ప్రారంభించింది కదా. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 18 సంవత్సరాల నిలబడి యువతులకు నెలకు 2500 ఇస్తారని హామీ ఇచ్చింది కదా. మరి దాని గురించి ఎందుకు మరి మాట్లాడలేదు? మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఎలక్షన్ సభలో చెప్పిండు కదా, మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు వస్తూ ఉన్నాం, మీకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది, మీరు వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి రుణాలు తెచ్చుకోండి అని చెప్పిండు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇలా మీరు అయిపోయినాయని చెప్తా ఉన్నారు కదా. ఏది మీరు ఆర్టీసీకి ఆర్డర్స్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం చేయని చెప్పిన దానికి అయిపోయినట్ట? ఇలా మీరు చెప్పిన 200 యూనిట్ కరెంటుకు సంబంధించి అది చాలని విధంగా ఇలా రాష్ట్రంలో 1 కోటి మంది తెల్ల రేషన్ కార్డులు ఉంటే ఆ తెల్ల రేషన్ కార్డులను వాళ్ళు క్రైటీరియా తీసుకోకుండా వాటి ఎవరిని మీకు సంబంధించి దాంట్లో 40 లక్షల మందినే క్రైటీరియాలకు తీసుకొని అది కూడా ఒక కుటుంబంలో 4 ఉంటే ఒకరికే ఇచ్చే విధంగా మీరు ఏదైతే ఆ జీవో తీసిండ్రో అది నిజంగా కూడా అది మీకు గుదిబండగా మారుతుంది, భవిష్యత్తులో తప్పకుండా మారుతుంది. మీరు 200 కరెంటు ఉచిత కరెంట్ అయినా లేదా 100 గ్యాస్ బండ్ అయినా 500 గ్యాస్ బండ ఎప్పుడు ఇస్తున్నారండి? మీరు లబ్ధిదారులు 955 రూపాయలు కట్టిన తర్వాత మళ్ళీ ఇది ఎట్లా రైతులకు రైతు బంధు ఇచ్చే విధంగా మీరు వేసేది ఎప్పుడో అది అకౌంట్లకు వచ్చేది ఎప్పుడో అది దేవుడు ఎరగాల ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క రాష్ట్రంలో 11 లక్షలకు పైన ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నాయి, రాయితీ ఇస్తూ ఉన్నది. దాదాపు 345 రూపాయలు ఏమో రాయితీ ఇస్తూ ఉన్నది. అది కాకుండా అందరికీ 40 రూపాయలు 50 రూపాయలు రాయితీ ఇస్తూ ఉన్నది. ఇవన్నీ మీరు ఇస్తూ ఉన్నారు కొంతమందిని. అలా ఏ క్రైటీరియాలో మీరు సెలెక్షన్ చేసిండ్రో ఇప్పటి వరకు డిస్ప్లే చేయలేదు. దాన్ని ఎందుకు దాస్తూ ఉన్నారు మీరు? ఎట్లా మీరు అనేక కార్యక్రమంలో ప్రజా పరిపాలన అని చెప్పి ప్రజల నుంచి వెళ్ళి వినతులు తీసుకున్నారు కదా. ఆ వినతుల్లో మీరు స్పష్టంగా ఈ క్రైటీరియాతోటి 200 యూనిట్లకు సంబంధించిన లబ్ధాలను సెలెక్షన్ చేసినాం, ఈ క్రైటీరియాలో గ్యాస్ బండకు సంబంధించిన వారిని సెలెక్ట్ చేసినామని ఎక్కడా చెప్పలేదు. 40 లక్షల మందిని సెలెక్ట్ చేసినామని చెప్పారు. అది కూడా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నది లెక్కలే చెప్తా ఉన్నాయి. ఎంతమంది తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తామని వీరే అన్నారు, కాంగ్రెస్ నాయకులే అని చెప్పిండ్రు, ఎన్నికల ముందు చెప్పారు, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు. అసలు తెల్ల రేషన్ కార్డు ఇప్పుడు అమలవుతున్న పథకాలు ఏవి కూడా అమలు కావటం లేదనా, లేకుంటే నగదు రూపంలో ఇచ్చిన హామీలు అవి అమలు చేయటం లేదనా? చేసే పనులకు పొంతన లేదు. మేము చెప్తా ఉన్నది అదే, చెప్పిన మాటలకు మీరు ఇచ్చిన హామీలకు చేసే పనులకు పొంతన లేదు. ఇవాళ వీరు చెప్తా ఉన్నారు కదా, మేము వచ్చినాక 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీరు ఇచ్చిన 25,000 ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, ఏ ప్రభుత్వంలో ఎగ్జామ్ జరిగింది, ఏ ప్రభుత్వంలో అది చివరి ప్రక్రియకు వచ్చినాక ఎన్నికల కోడ్ బ్రేక్ పడితే మీరు వచ్చినాక పత్రాలు ఇచ్చి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని కూడా మసిపూసి మారడికాయ చేస్తూ ఉన్నది. అంటే నిత్యం అబద్ధాలు. ఆనాడు ఎన్నికల్లో అబద్ధాలు, ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాక అబద్ధాలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పక్క అబద్ధాలు, మరో పక్క రెచ్చగొట్టే వాక్యాలు, అన్నింటి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు.